పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్లోని జమ్మూ, సాంబా, పఠాన్కోట్ లక్ష్యంగా మళ్లీ డ్రోన్ దాడులు చేస్తోంది పాక్. పాకిస్తాన్ దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతున్నట్లు తెలిపింది భారత సైన్యం. జమ్మూ నగరంలో సైరన్లు మోగడంతో బ్లాకౌట్ ప్రకటించారు. తనకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావద్దని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బార్డర్లో హై అలర్ట్ పై అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. బార్డర్ లో ఇంకా కూడా ఒక హైటెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. వరుసగా పాకిస్తాన్ సంబంధించి ఇటు డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ ప్రయోగం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా ఇటు జమ్మూతో పాటు సాంబా సెక్టార్ ని టార్గెట్ గా చేసుకుని చాలా వరకు డ్రోన్లను ప్రయోగించింది. సో ఆ డ్రోన్ల ప్రయోగాన్ని కూడా భారత్ తిప్పికొట్టిన పరిస్థితి. సో ప్రస్తుతానికి ఒక హైటెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఆల్రెడీ అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించారు. పెద్ద ఎత్తున కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బ్లాక్అవుట్ పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం ఎలక్ట్రిసిటీని మొత్తం కూడా జమ్మూతో పాటు సరిహద్దు జిల్లాలు అనుకోవచ్చు, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా బ్లాక్అవుట్ విధించారు. డ్రోన్ల ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్అవుట్ లేకుండా ఉంటే, మొత్తం వెలుతురు ఉంటే ఖచ్చితంగా వెలుతురుని బేస్ చేసుకొని వీళ్ళు దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ చేసిన కారణంగా చాలా వరకు పాకిస్తాన్ డ్రోన్ల ప్రయోగం చేసినప్పటికీ కూడా మొత్తం భారత్ సేన ఇటు S-400 తోటి వాటి ఎక్కడెక్కడ తిప్పికొడుతున్న పరిస్థితి. నిన్న కూడా జమ్మూ సంబంధించి ఎయిర్పోర్ట్ పైన అటాక్ కావచ్చు, లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ లో వివిధ ప్రాంతాల్లో భారత్ సంబంధించిన భారత్ గ్రూప్ పైకి డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నము పాస్ చేస్తే వాటన్నిటి కూడా తిప్పికొట్టడమే కాకుండా ఇటు జెట్ ఫైటర్స్ సంబంధించి వాటిని కూడా నిర్వీర్యం చేసిన సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి ఇంకా హైటెన్స్ వాతావరణం క్రియేట్ అవుతుంది. బార్డర్ సంబంధించి LOC లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పూర్తి స్థాయిలో కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సిచ్యువేషన్. ఇంకా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్లేసెస్ లో ఇటు రాజస్థాన్ కావచ్చు, అమృత్సర్ సంబంధించి, శ్రీనగర్ సంబంధించిన ప్లేసెస్ లో ఇంకా కూడా డ్రోన్లు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా పూర్తి స్థాయిలో దాడులకు తెగబడే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత సేన మాత్రం వాటిని ఎక్కడికక్కడ తిప్పికొడుతున్న సిచ్యువేషన్. దాంతో పాటు ఇటు NSA అజిత్ డోవల్ తో పాటు వివిధ దళాధిపతులతో ఇప్పటికే మోదీ, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి, ముఖ్యంగా జమ్మూతో పాటు బార్డర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీని కూడా తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ నిన్న రాత్రి ఏ విధంగా అయితే దాడులకు తెగబడిందో ప్రస్తుతం కూడా అదే కంటిన్యూ చేస్తుంది. సరిగ్గా కొద్దిసేపటి క్రితమే ఒక 1.5 hour నుంచి కూడా మళ్ళొకసారి డ్రోన్లు ప్రయోగిస్తూ కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్న క్రమంలో ఇప్పటికే మోదీ, రాజ్నాథ్ సింగ్ తో వివిధ దళాధిపతుల సమావేశం కూడా పూర్తయిపోయింది. అందులో గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా మోదీ, రాజ్నాథ్ సింగ్ వివరించారు. కాబట్టి ప్రస్తుతం మనకు కొంతమేరకు సమాచారం వస్తుంది. మళ్ళీ కూడా భారత్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే పాకిస్తాన్ సంబంధించి నిన్న ఏ విధంగా పాకిస్తాన్ దాడులు చేసిన తర్వాత ప్రతిదాడులు భారత్ ఏ విధంగా చేసిందో మరి కాసేపట్లో సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ మాత్రము ఇటు భారత సైనిక స్థావరాలతో పాటు మెయిన్ గా సివిలియన్స్, అమాయక ప్రజల్ని బలి చేసుకుంటున్న సిచ్యువేషన్ చాలా వరకు చూస్తున్నాం. మనకు పౌంచీలో ఫస్ట్ దాడి చేసినప్పుడు దాదాపు 16 మంది అమాయకులు బలైపోయారు. అందులో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దాని తర్వాత ఈ రోజు డ్రోన్ల దాడికి సంబంధించి కొంత మేరకు చాలా వరకు సివిలియన్స్ కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అఫీషియల్ బ్రీఫింగ్ అయితే రావాల్సి ఉంది. కానీ కొంత మేరకు డ్రోన్లు పాకిస్తాన్ ప్రయోగిస్తున్నప్పుడు డ్రోన్ల ద్వారా భారత్ పైన అటాక్ చేస్తున్న క్రమంలో మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మన దగ్గర ఉన్న డిఫెన్స్ సంబంధించిన వాటితోటి ఎక్కడికక్కడ వాటిని నిర్వీర్యం చేస్తున్నప్పటికీ కూడా కొంత మేరకు కొంత సివిలియన్స్ గాయపడ్డట్టు ఈ రోజు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాడులు చేసే ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఈ రోజు రాత్రి మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు చాలా క్లియర్ గా చెప్తున్న అంశము. ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నిటికి కూడా ఒక హై అలర్ట్ ప్రకటించింది. ఎయిర్పోర్ట్స్ సంబంధించి పూర్తిగా టెర్మినల్ బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో అందులో
ఆ సందర్శకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయొద్దు. దాంతో పాటు ఎవరైతే ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఫ్లైట్ కంటే అంటే ఎయిర్పోర్ట్ కి ఒక 3 hours ముందే రావాలి అని చెప్పడంతో పాటు వాళ్ళ లగేజ్ విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఇటు ఢిల్లీతో పాటు మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో మెట్రోపాలిటన్ సిటీస్ సంబంధించి కూడా అన్ని అలర్ట్ గా ఉండాలి. చాలా వరకు పాకిస్తాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది. కొన్ని మేజర్ సిటీస్ ని మెయిన్ గా కొన్ని సిటీస్ లో ఇటు డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోవచ్చు, ఆర్మీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, దాంతో పాటు కొన్ని మేజర్ సిటీస్ లో పూర్తిగా ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీ కార్యాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్ సిటీస్ అన్నిటికి కూడా ఒక హై అలర్ట్ ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి అంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా సెక్యూరిటీని హై లెవెల్ గా పెంచడంతో పాటు సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఇంకా సరిహద్దుల్లో మాత్రము ఒక హైటెన్స్ వాతావరణము, ఒక భయంకరమైన పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇటు రాజస్థాన్, గుజరాత్, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్, జమ్మూ లోయతో పాటు ఇటు శ్రీనగర్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో చాలా వరకు సివిలియన్స్ అక్కడ వ్యవసాయాలు చేసుకుంటూ బతుకుతుంటారు. సో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆలయాలు, గురుద్వారాలు వీటిని టార్గెట్గా చేసుకొని కూడా పాకిస్తాన్ దాడులు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొన్న కూడా గురుద్వార్ పైన దాడి చేసిన ఘటనలో కొందరు గాయపడము జరిగింది. అందులో కూడా కొందరు గురుద్వారాలు దాడికి సంబంధించిన దాంట్లో మరణించిన పరిస్థితి కూడా ఉండే. సో ఇలాంటి ప్లేసెస్ ని టార్గెట్ గా చేసుకొని ఎక్కువగా కూడా పాకిస్తాన్ దాడులకు తెగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని ఎక్కడికక్కడ భారత సేన తిప్పికొడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆకాశంలో ఎక్కడ చూసినా మొత్తం బ్లాక్అవుట్ ఉంది. కేవలం డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు వస్తడము, దాంతోపాటు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది. దాంతోపాటు ఇటు జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా ఒమర్ అబ్దుల్లా కూడా భారీ శబ్దాలు వినబడుతున్నాయి అంటూ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సైరన్లు మోగుతున్నాయి. ఇంకా జమ్మూ పరిసర ప్రాంతాలు అనుకోవచ్చు, సరిహద్దు ప్రాంతాలు, ఎల్ఓసి సంబంధించి బార్డర్ లో మొత్తం కూడా సైరన్లు మోగిస్తూ ప్రజల్ని ఇంకా కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. కానీ పాక్ ఎక్కడ కూడా కవ్వింపు చర్యల్ని విరమించుకున్న పరిస్థితి లేదనే విధంగానే తెగబడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవైపు పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ప్రధానమంత్రితో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఒక సేఫ్ ప్లేస్కి వాళ్ళని తరలించినట్లు తెలుస్తుంది. సో అయినా కూడా పాకిస్తాన్ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దాడుల్ని భారత్ సేన ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న సిచ్యువేషన్. సో ఒక హైటెన్స్ వాతావరణం అయితే ఇంకా బార్డర్లో కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు రాత్రి కూడా పాకిస్తాన్ ఇదే విధంగా దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటి వరకు జరిగిన సమావేశం, ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. సో ప్రతిదాడిగా భారత్ కూడా ఈరోజు రాత్రి మరికొన్ని ప్లేసెస్లో పాకిస్తాన్ సంబంధించి మరికొన్ని పాకిస్తాన్ మెయిన్ సిటీస్ అనుకోవచ్చు, లేకపోతే పాకిస్తాన్లో మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఖచ్చితంగా భారత్ కూడా దాడులు చేసే అవకాశం ఉంది అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని మాత్రం ఎక్కడికక్కడ భారత్ సేన కొట్టిపడేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. S-400 తోటి పూర్తి స్థాయిలో మిసైల్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, యాంటీ డ్రోన్ వ్యవస్థతోటి మొత్తము పాకిస్తాన్ పంపిస్తున్న డ్రోన్లని పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా ఏదైతే దాడి చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఎక్కడికక్కడ భారత్ సేన ప్రస్తుతం నిర్వీర్యం చేయడంతో పాటు కొట్టిపారేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికి ఇంకా బార్డర్లో మాత్రం ఒక హైటెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఈ రాత్రి కూడా ఇదే విధంగా దాడులు జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శ్రవంతి.